విశాఖపట్నం రైల్వే స్టేషన్ వేదికగా విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, స్థానిక ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణుకుమార్, రాజు, మేయర్ గొలగాని హరి, వెంకట్ కుమారి, జిల్లా కలెక్టర్ ఎంఎల్ హరీంద్ర ప్రసాద్ పాల్గొని జెండా ఊపి రైలును ప్లాట్ఫామ్ 1 నుంచి ప్రారంభించారు। ఇప్పుడు ఇక్కడ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ దుర్గ్ టు విశాఖపట్నం టు దుర్గ్ ఇనాగ్రేట్ చేయడానికి ఇవాళ వేదిక మీద ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు గారు పాల్గొనడం జరిగింది। ఇతరు నాయకులు, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యేలు, మా కలెక్టరు, సిపి, డిఆర్ఎం గారు అందరితో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది। అయితే ఈ ట్రైన్ ద్వారా టూరిజం, ట్రాఫిక్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము। భవిష్యత్తులో విశాఖపట్నంలో ఇంకా వందే భారత్ ట్రైన్లు బెంగళూరుకి వెళ్ళాయి, చెన్నైకి వెళ్ళాయి, ఇంకా రావాలి। గుజరాత్, అహ్మదాబాద్ నుంచి దేశవ్యాప్తంగా 6 నూతన వందే భారత్ ట్రైన్లు ప్రారంభోత్సవం కానున్నాయి। అందులో విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లో ఉన్న రాయ్పూర్, దుర్గ్ వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం। ఈ యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సభాధ్యక్షులు డిఆర్ఎం గారు సౌరవ్ ప్రసాద్ గారు, పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి భరత్ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బాబురావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గణబాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, బోనుల విజయ్ గారు, మేయర్ గారు, కలెక్టర్ గారు, సిపి గారు, గండి బాబ్జీ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి, రైల్వే సిబ్బందికి, మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయండి। సభ్యుడిగా అయినప్పటి నుంచి చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటిది। ఆ రోజు 2014లో మొట్టమొదటిసారిగా రైల్వేస్ కి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను అడుగులు వేస్తుంటే నాకు ప్రధానంగా సహకరించినటువంటి రైల్వే సిబ్బంది అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను। ఆ రోజు 2014లో అప్పటికున్నటువంటి పద్ధతుల్లో ఏదైనా ఒక రైల్వే ప్రోగ్రాం చేయాలనంటే, ఒక స్టాప్ కానీ, నూతనంగా ట్రైన్ కానీ ఇవన్నీ చేయాలనంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని। కానీ